ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథంలో పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని షోలమితి మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ షోలమితి విందుశాలకు తీసుకుని వెళ్ళబడింది. ఆ విందుశాలలో ప్రియుడు తన ప్రేమను ధ్వజముగా చూపించాడు. అంటే ఉన్నతమైనటువంటి, ఎంతో మహోన్నతమైనటువంటి ప్రేమను చూపించాడు. ఆ ప్రేమకు ఈమె మైమరిచిపోయింది, లేక ఆ ప్రేమలో తన్మయత్వము చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రేమకు ఒక విధంగా చూసినట్లయితే ఎడిక్ట్ అయిపోయినట్లుగా కూడా మనం చెప్పచ్చు. ఇలా మనం గమనించినట్లయితే మరి యొక్క పరమగీతంలో గ్రంథం యొక్క ముఖ్యమైన కాన్సెప్టే లేక ఉద్దేశమే వైవాహిక ప్రేమ. వైవాహిక ప్రేమలో మరి ప్రేమను బట్టి ఆనందించాలి, ఈ ప్రేమను బట్టి హర్షించాలి, ఆ ప్రేమను అనుభూతి చెందాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమను అనుభూతి చెందకపోతే భార్యాభర్తలు అనేటువంటి వారు వారి యొక్క సంసారము, వారి యొక్క జీవితం అనేటువంటిది ఏదో యాంత్రికంగా కొనసాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ప్రేమను ఫీల్ అయినప్పుడు మరి ఆ విధమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటికి వస్తారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రేమతో ఆమె ఎంతగానో ఆనందిస్తున్నట్లుగా చూస్తున్నాము. అంతేకాదు ప్రేమాతిశయము చేత ఆమె మూర్ఛిల్లినట్లుగా కనబడుతుంది. ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుట అనగా ఏంటంటే ఈమె లవ్ సిక్ అయినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే ప్రేమ వలన జబ్బు పడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వలన జబ్బు పడడం ఏమిటి? ప్రేమ వలన ఎవరైనా జబ్బు పడతారా అంటే దానికి సైన్స్ మనకి కొన్ని రకాలైనటువంటి విషయాలను డాక్టర్స్ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎవరైనా మరి భార్యాభర్తలు కొత్తగా వివాహమైనటువంటి పరిస్థితిలో, లేక ఎవరైనా యవనస్తులు ప్రేమలో కనుక పడినట్లయితే మరి వారి యొక్క మెదడులో నుంచి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ విడుదలవుతూ ఉంటాయి. తర్వాత మరి కొన్ని రకాలైన హార్మోన్స్, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ కూడా, ప్రేమను పుట్టించేటువంటి హార్మోన్స్ కూడా ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉంటున్నారు. అయితే ఆ హార్మోన్స్ అలా విడుదలవ్వటం ద్వారా మరి వీళ్ళకి కొన్ని విషయాల్లో మరి ఎక్కువ ఏకాగ్రతను కోల్పోతారట. ఏకాగ్రతను కోల్పోయి తర్వాత మరి వారికి ఏమీ తినాలని అనిపించదట, ఆకలి అనేది అనిపించదట. కొంతమందికి మరి నిద్ర పట్టక బాధపడుతూ ఉంటారట. తర్వాత మరి కొంతమందికి అయితే ఏమో మగతగా ఫీల్ అవుతూ ఉంటారట. ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఈ యొక్క లవ్ సిక్ అనేటువంటి దానిలో మనం చూసినట్లయితే డాక్టర్స్ దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆకలి వేయకపోవటం, లేక నిద్ర పట్టకపోవటం, అంతేకాదు నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారట. కాళ్ళు చేతులు మరి దాన్ని ఏమంటారంటే చెమటలు పట్టినట్లుగా, మరి నిస్సత్తువుగా, శరీరం అంతా కూడా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి హార్మోన్స్ యొక్క ప్రభావం అని చెప్పి మరి తెలిసినటువంటి వారు దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు. బహుశా మరి ఇప్పుడు ఈమె కూడా అలాంటి రకమైనటువంటి సమస్య వచ్చింది, లవ్ సిక్ అయినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ప్రేమను అనుభూతి చెందాలి అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రియురాలు ఆ యొక్క ప్రియుని యొక్క ప్రేమకు ఎడిక్ట్ అయిపోయినట్లుగా, లేక ఆకర్షించబడినట్లుగా, లేక మరి దానికి హత్తుకుపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లారా, ప్రేమకు ఆకర్షితులు అవుతున్నారా, లేక ఆ ప్రేమకు హత్తుకుపోతున్నారా, ఆ యొక్క ప్రేమలో ఆనందిస్తున్నారా అనేటువంటి విషయాన్ని వాక్యం వింటున్నటువంటి వారు పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ఈ ప్రియురాలు మూర్ఛిల్లెను అనే మాట చూస్తున్నాను. అంటే మూర్ఛిల్లటం అంటే కొంచెం స్పృహ తప్పిపోవడం అంటారు కదా, అలా. అంటే ఇందాకనే చెప్పాను కదా, ఒక రకమైన మగత, లేక నీరసించిపోవటం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్నటువంటి లక్షణాలు.
ఇలా చూస్తున్నట్లయితే ఇదేదో శారీరకమైన జబ్బు కాదు కానీ ఇది ప్రేమ వలన కలిగినటువంటి జబ్బు అనేది మనకి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఇక్కడేదో ప్రేమలో జబ్బు పడండి అని కాదు కానీ ఈ ప్రేమ యొక్క లోతును మాత్రం ఇక్కడ వాక్యపు వెలుగులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రేమలో లోతు ఉందని, ఆ లోతుకు ఆ ప్రేమ వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మాత్రం వాక్యంలో మీరు గ్రహించాలని ఈ యొక్క వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అని రాయబడింది. ఇది ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూసినప్పుడు, మన ప్రభువుని మనము కలుసుకున్నప్పుడు, మన ప్రభువుకి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు, ఆయన మనల్ని దర్శించినప్పుడు, ఆయన ప్రేమ మన మీద చూపించినప్పుడు, లేక ఆయన మనల్ని దర్శించినప్పుడు మనం కూడా మూర్ఛిల్లిపోయే వారంగా ఉంటాం అనేటువంటిది భక్తుల యొక్క అనుభవాలలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఆయన తన ప్రేమను మనకు చూపించినప్పుడు, లేక ఆయన మనల్ని దర్శించినప్పుడు మనం కూడా ఏమవుతామంటే మూర్ఛిల్లిపోతాం. ఇదేంటండి మూర్ఛిల్లటం అంటే? అవును, వాక్యం అలాగే తెలియజేస్తూ ఉంది. ఉదాహరణకి మన వాక్యంలో చూసినప్పుడు సొలొమోను దేవాలయాన్ని కట్టాడు, లేకపోతే ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తాము. ఆ దేవాలయాన్ని కట్టి ఆ దేవాలయాన్ని డెడికేట్ చేస్తున్నప్పుడు, ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు సొలొమోను ప్రార్థిస్తాడు. అదేవిధంగా ప్రత్యక్ష గుడారంలో కూడా మనం చూస్తాం. ఆ యొక్క మహిమ ఆ యొక్క మందిరాన్ని కమ్ముకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆ మందిరాన్ని కమ్ముకున్నప్పుడు వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యాజకులు సైతం కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. యాజకులు సైతం కూడా లోనికి వెళ్ళి మరి వారి యొక్క సేవా విధానాలను కొనసాగించలేకపోయారు. ఎందుకనంటే దేవుడు దర్శించాడు. ఆ దర్శించినప్పుడు వీరు సొమ్మసిల్లిపోయినట్లుగా అయిపోయింది వీరి యొక్క శరీరం అనేటువంటిది. అదేవిధంగా మరి వాక్యంలో అనేకమైన విషయాలు దీని గురించి మనం చూడొచ్చు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ముగ్గురిని తీసుకొని వెళ్ళి రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. రూపాంతర కొండ మీద ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభు యొక్క దర్శనం మరి ఆ ముగ్గురు శిష్యులకు కూడా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం అంటే ఆయన ముఖము మెరవటము, లేక ఆయన వస్త్రాలు ప్రకాశమానంగా మెరవటము, ఆ యొక్క మోషే ఎలియాలు ఆయనతో మాట్లాడటము, ఇవన్నీ చూసినప్పుడు ఆ యొక్క శిష్యులు బోర్ల పడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రభువు వచ్చి వారిని తట్టి లేపే వరకు కూడా వారు లేవలేకపోయారు. వారి యొక్క ముఖాలు నేలను మోపబడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకని అంటే దేవుడు తన వ్యక్తులను, తన ప్రజలను దర్శించినప్పుడు, తన ప్రియమైనటువంటి వారిని దర్శించినప్పుడు ఆయనకు మనం దగ్గరగా వెళితే ఇలా మూర్ఛిల్లిపోయేటువంటి అనుభవాలు ఉంటాయి. అలా మనం పడిపోయేటువంటి అనుభవాలు ఉంటాయి. అంటే మనము దానిని తట్టుకోలేం అనేటువంటి విషయాన్ని వాక్యంలో చూస్తే మనకి అర్థమవుతూ ఉంది పిల్లారా. అదేవిధంగా యోహాను జీవితంలో కూడా చూస్తాం. యోహాను కూడా ప్రభు యొక్క దర్శనం లేక ప్రభు యొక్క సాక్షాత్కారం చూసినప్పుడు అతడు కూడా చచ్చిన వాని వలె ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభు తన చేతిని అతని మీద ఉంచి తిరిగి లేవనెత్తవలసినటువంటి అవసరం వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. దానియేలు జీవితంలో చూడండి, దానియేలుకు కూడా దర్శనం కలిగినప్పుడు అదే పరిస్థితి ఎదురైనట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అతడు ప్రభు యొక్క దర్శనం కలిగినప్పుడు మరి నేలకు సాష్టాంగపడ్డాడు. మరి అతని బలం అతనిలో తొలగిపోయినట్లుగా కూడా మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మూర్ఛిల్లిన అనుభవాలకి సాదృశ్యంగా, మూర్ఛిల్లిన అనుభవాలకి సూచనగా మనకి కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. మరి అంతేకాదు, మరి భక్తుడే అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు మరి పరలోకానికి లేక మూడవ ఆకాశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలను, అక్కడ దేవదూతల భాషలను విన్నప్పుడు, చూసినప్పుడు పిల్లారా మనం గమనించినట్లయితే అతడు కూడా మరి ఒక విధంగా మనం చూసినప్పుడు అతడు తనను తాను మైమరిచిపోయాడు. శరీరంతో కొనిపోబడ్డానా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డానా అనేది ఆయనకు అర్థం కాలేదు. అంటే తనను తాను మైమరిచిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం పిల్లారా. మరి అంతేకాదు, మరి ఈ విధంగా మనం చూసినప్పుడు వాక్యంలో కొన్ని అనుభవాలు మనకి ఇలా కనబడుతూ ఉన్నాయి. అందుకే ఇదే అనుభవము ఇక్కడ ప్రియురాలు వ్యక్తపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లిపోయాను అనే మాట మనకి కనబడుతూ ఉంది పిల్లారా. మరి ప్రభువు మనల్ని దర్శించినప్పుడు మన అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. మన అనుభవాలు కూడా ఇలాగే మనం కూడా చెప్పగలుగుతాం.
అంటే మరి ప్రభువుకు మనం ఎంత దగ్గరగా వస్తున్నాం, ప్రభు ప్రేమను మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ప్రభు ప్రేమను ఎంతవరకు మనం స్వీకరించాం, ఎంతవరకు దానిలో మనం ఆనందించగలుగుతున్నాం, ప్రభుకి మనకి మధ్య ఉన్న సంబంధం ఎంత దగ్గరగా ఉంది అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకొని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా. అంతేకాదు ఈమె అలా మూర్ఛిల్లిపోయింది కనుక అని చెప్తుంది ఏమనంటే, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అనే మాట మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మరి ఈ పరమగీతముల గ్రంథం యొక్క పుస్తకం యొక్క కాన్సెప్టే వైవాహిక ప్రేమ అని చెప్పుకున్నాం కాబట్టి కొన్ని భౌతికమైనటువంటి విషయాలు చెప్పడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి సమాజ శ్రేయస్సుకు మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే ఏదైనా మనం చెప్పొచ్చు. అందులో ఏ విధమైనటువంటి మరి తప్పు లేదని నేను భావిస్తూ ఉన్నాను. పిల్లరా, మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచండి అని మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ద్రాక్ష పండ్ల ఎడలు అంటే ఎండినటువంటి ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు అని అంటామే, అలా ఎండు ద్రాక్షలు పెట్టి నన్ను బలపరచండి అని మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మరి జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అనే మాట కూడా మాట్లాడుచున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఈ డ్రై ఫ్రూట్స్ అని మనం ఏమైతే పిలుస్తున్నామో, అంటే మరి ద్రాక్ష, లేకపోతే పిస్తా, బాదం, అంజూర, ఇంకా ఇలాంటి కొన్ని పండ్లు ఉన్నాయి కదా, వీటిని డ్రై ఫ్రూట్స్ అని మనం పిలుస్తున్నాం. ఖర్జూరం, ఇలాంటి పండ్లన్నీ కూడా మనం డ్రై ఫ్రూట్స్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటువంటివి కనుక మనం తినగలిగినట్లయితే అవి మనకి ఎంతో మేలు చేస్తాయి అనేటువంటిది సైన్స్ మనకి చెప్తా ఉన్నది. ముఖ్యంగా కొంతమందిలో శృంగారపరమైనటువంటి వాంఛలు లోపించినప్పుడు, ఆ శృంగారపరమైనటువంటి కోరికలు తగ్గిపోయినప్పుడు మరి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్లో ముఖ్యంగా ఈ ఎండు ద్రాక్షలు అనేటువంటివి వాళ్ళల్లో ఈ కోరికలను పెంచడానికి తోడ్పడతాయి అని శాస్త్రవేత్తలు లేకపోతే డాక్టర్స్ చెప్తున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి మరి ఇలాంటి విషయాలను కూడా అవసరమైతే తీసుకొని, సలహాలను తీసుకొని మరి వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగించడం అది మంచిది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఈ యొక్క ఎండు ద్రాక్షలు అనేటువంటివి ఇవి ఒక విధంగా కామోద్దీపన కలిగించేటువంటి పండ్లుగా మనం వాటిని చెప్పొచ్చు. అంటే తనలో ఉన్నటువంటి కోరికలను ఇంకా పెంచేటువంటి ఫలాలుగా ఈ యొక్క మరి ఎండు ద్రాక్షలను లేక ఈ ద్రాక్ష పండ్ల ఎడలను మనకి వాక్యం మనకి పరిచయం చేస్తూ ఉంది పిల్లారా. అంటే ఈమె ఇంకా బలం పొందాలి అని అనుకుంటుంది, ఇంకా శక్తిని పొందాలి అని అనుకుంటుంది. తనలో ఉన్నటువంటి కోరికలను ఇంకా విశాలపరుచుకోవాలి, పెంచుకోవాలి అనేటువంటి విధానంలో ఈమె ప్రయత్నిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అది ప్రియుని కొరకు ఉన్నటువంటి ఆరాటము, లేక మరి ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆమె అలా అనుభవిస్తున్నట్లుగా లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచండి అని చెప్పి మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత జలధరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని అంటుంది. జలధరు పండ్లు అంటే ఆపిల్ పండ్లు అని మరి ఇంతకుముందే నేను మీకు జ్ఞాపకం చేశాను. మరి ఆ విధంగా ఆదరించండి అంటే కొంచెం నాకు ఆదరణ కలగచేయండి అని అన్నట్లుగా సొమసిల్లిపోతుంది కదా. సొమసిల్లిపోయినప్పుడు ఏం చేయాలి? మనిషి పడిపోకుండా పట్టుకోవాలి. సొమసిల్లిపోయినప్పుడు ఏం చేయాలి? మరి విశ్రాంతినివ్వడానికి ఒక మంచమో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. అలా ఆ విధంగా నాకు చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి అని అన్నట్లుగా మాట్లాడుచున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇందాక నేను మీకు చెప్పాను, మరి ఈ యొక్క ప్రేమలో ఉన్నటువంటి వారికి లేక వివాహమైనటువంటి కొత్తలో ఈ యొక్క హార్మోన్స్ అనేటువంటివి, కెమికల్స్ అనేటువంటివి మెదడులో రిలీజ్ అవుతాయి అని నేను చెప్పాను. అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ యొక్క హార్మోన్స్ క్రమక్రమంగా తగ్గుతూ పోతుంటాయట. అంటే మొదట ఉన్నంత ఎఫెక్ట్ తర్వాత ఆ యొక్క హార్మోన్స్ రిలీజ్ కావంట. మరి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం, అంటే దాని యొక్క
మోతాదు తగ్గుతుందట. ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వటం అనేటువంటిది తగ్గుతుందట. ఆ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ప్రేమ తగ్గిపోతుందట. అందుకే మరి కోర్టుకు వెళ్ళేటువంటి విడాకుల కేసులను మనం చూస్తే ఎక్కువగా వివాహమైన 4-5 సంవత్సరాల తర్వాత ఎక్కువ మంది కోర్టుకు వెళుతుంటారు అని చెప్పి ఒక సర్వేలో తేలింది. పిల్లారా, మనం ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క వివాహమైనటువంటి కొత్తలో ఏదో ఆ మాధుర్యాన్ని అనుభవించి, ఆ ప్రేమలో తన్మయత్వం చెంది, ఆ ప్రేమను అనుభవించి మరి ఉండటం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ పాతబడిపోవటం కాదు, ఆ ప్రేమ పలచనైపోవటం కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మొదటి ప్రేమ చివరి వరకు ఉండాలి. ఆ ప్రేమను ఎప్పుడు కూడా అభివృద్ధి పొందించుకుంటూ ఉండాలి. ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా నూతనమవుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడో అయితే ఈ యొక్క ప్రేమలో ఈ నూతనత్వం వస్తుందో, ఎప్పుడైతే ఈ ప్రేమలో ఈ యొక్క నూతనమైనటువంటి అనుభవాలు పుట్టుకొని వస్తాయో, అప్పుడే ఆ వివాహ బంధం అనేటువంటిది పటిష్టంగా ఉంటుంది. ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించగలుగుతారు. అంతేగాని హార్మోన్స్ ప్రభావం ఏదో 4-5 సంవత్సరాలు ఉండి 4-5 సంవత్సరాల తర్వాత మరి ఆ విడాకులు పోవటం, లేకపోతే ఎడముఖం పెడముఖంగా ఉండటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే నీ ప్రేమ ఎప్పుడు కూడా నూతనమవుతూ ఉండాలి అని. మరి దేవుడే చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే నా మీద నీకుండిన మొదటి ప్రేమను విడిచిపెట్టావు అని అన్నాడు. ఇశ్రాయేలుతో కూడా చెప్పాడు, మరి నీ యవ్వన దినములలో నన్ను వెంబడించిన నీ యొక్క అనురాగము వైవాహిక ప్రేమను విడిచిపెట్టావు అని అన్నాడు. ఇలా చూస్తే భక్తి జీవితంలో కూడా ప్రభువుని మొదట వెంబడించినంత తీవ్రంగా, మొదట ప్రభువును ప్రేమించినంత తీవ్రంగా తర్వాత ప్రేమించట్లా. తర్వాత ఆ ప్రేమ ఆటోమేటిక్గా కొంతమందిలో తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల మీద కుమ్మరించబడుతూ ఉండాలి. మన యొక్క కుటుంబాన్ని ప్రేమించే విషయంలో, లేక దేవుని ప్రేమించేటువంటి విషయంలో, ఇతరులను ప్రేమించేటువంటి విషయంలో మనలో ప్రేమ అనేది మాత్రం ఏమాత్రం తగ్గకూడదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా పుట్టుకొస్తూనే ఉండాలి. ఆ ప్రేమ ఉత్పత్తి అవుతూనే ఉండాలి. ఆ ప్రేమను మనం ఇతరులకు చూపిస్తూనే ఉండాలి. ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూనే ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వాక్యంలోంచి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఇదే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో వెతబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేసి ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, నీకు వందనాలు. ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ తండ్రి నీకు వందనాలు నాయన. ఆ ప్రేమలోనే జీవించే కృపనివ్వండి. మొదట ఉన్నటువంటి ప్రేమ కడవరకు నాయన మరణ పర్యంతం వరకు కాపాడుకునే కృప దయచేయండి. ప్రభా, నీకు స్తోత్రాలు. నీ మీద ఉన్నటువంటి ప్రేమ కూడా మాకు ఏమాత్రం తగ్గకుండా అది నూతనమవుతూ ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.